అడుగడుగునా ఆటంకాల నడుమ మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. పౌరాలగుట్టకు చీకటిలో వెళ్లటం మంచిది కాదన్న పోలీసు హెచ్చరికలను పట్టించుకోకుండా కొండా దంపతులు వైఎస్ చనిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. దట్టమైన అడవిలో చిమ్మ చీకటిలో వైఎస్కు శ్రద్ధాంజలి ఘటించారు. పేదల అభ్యున్నతి కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు అమలు కావాలంటే జగన్ సీఎం కావటం ఒక్కటే మార్గమని సురేఖ అన్నారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ అటువంటి నాయకత్వం, అటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడతారని ఒక నమ్మకంతో ఉన్నారు. మరి ప్రజాదరణ, ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తప్పకుండా ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కనీసం వారికి నివాళులు అర్పించలేనటువంటి మరి స్థాయిలో ఈ రోజు ఉండడము, మరి ఆ విధంగా మంత్రివర్గంలో కొనసాగడము, మరి ఈ రోజు ఉండలేక ఈ రోజు రాజీనామా చేసి ప్రజల కోసం, ప్రజల మనోభావాలను అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ రోజు మరి నా యొక్క రాజీనామా పత్రంతో నివాళులు అర్పించడానికి పావురాలగుట్టకు వెళ్తా ఉన్నాను. అంతకుముందు వరంగల్ నుంచి దాదాపు 800 వాహనాలతో కొండా దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు. తర్వాత కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకున్నారు. అక్కడి గాలేరు వాగు దగ్గర పోలీసులు కొండా దంపతుల కాన్వాయ్ను అడ్డుకుని చీకటిలో పావురాలగుట్టకు వెళ్లొద్దని వారించారు. అయినా కొండా దంపతులు పట్టుబట్టి రుద్రకోడూరుకు కాలినడకను చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో పావురాలగుట్టకు వెళ్లారు. సురేఖ దంపతులు పావురాలగుట్ట యాత్రకు వైఎస్ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు ప్రాంత ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు.